చంద్రబాబు 4.0లో అత్యంత ప్రాధాన్యతనిచ్చిన అంశాల్లో మొదటిది అమరావతి నిర్మాణం అయితే రెండోది పోలవరం పూర్తి. ఆ తర్వాత ఉపాధి కల్పన. ఎన్నికల ప్రచారంలో సైతం ఈ మూడు అంశాలపైన చంద్రబాబు ప్రచారం సాగింది. అందుకే ఇప్పుడు ఈ మూడు శాఖలకు మంత్రుల కేటాయింపులోనూ చంద్రబాబు ఆచితూచి అడుగులు వేశారు. అమరావతి అనేది చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని మొదటి నుండి చంద్రబాబు కలలు కన్నారు. ఈ రాజధాని నిర్మాణం మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ కిందకు వస్తుంది. 2014 నుండి 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన పొంగూరు నారాయణ సైతం రాజధాని మాస్టర్ ప్లాన్ లో తన వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు మళ్లీ అదే నారాయణకు పట్టణాభివృద్ధి శాఖను సీఎం చంద్రబాబు అప్పగించారు. అమరావతికి చంద్రబాబు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారు అనేది దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతోంది. ఇక నీటిపారుదల శాఖను మంత్రి నిమ్మల రామానాయుడుకి చంద్రబాబు అప్పగించారు. ఏపీకి జీవనాడి, రాష్ట్రంలో అత్యంత వేగవంతంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ పోలవరం. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఈ పోలవరం నిర్మాణ బాధ్యతలను మంత్రి నిమ్మల రామానాయుడుకి చంద్రబాబు అప్పగించారు. దీని వెనుక బలమైన కారణమే ఉంది. పోలవరాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ నిమ్మల రామానాయుడు అప్పట్లో పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇప్పుడు అదే పోలవరాన్ని రామానాయుడికి చంద్రబాబు అప్పగించారు. పోలవరంపై పూర్తి అవగాహన ఉండటంతో పాటు ఆయన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని రామానాయుడికి ఈ శాఖ అప్పగించినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు ప్రాధాన్యతనిచ్చే అంశాల్లో మరో కీలకమైనది ఉపాధి కల్పన. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో టీడీపీ విడుదల చేసిన సూపర్ 6 పథకాల్లో ఇది ఒకటి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యం అని ప్రతి మీటింగ్లో చంద్రబాబు స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ శాఖకు కూడా ఇప్పుడు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. గతంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా అనుభవం ఉన్న లోకేష్ కి ఈసారి ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. మానవ వనరుల అభివృద్ధి, యువతకు నైపుణ్య శిక్షణ లాంటి విభాగాలకు లోకేష్ అయితేనే కరెక్ట్ అని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు మరో నినాదం అభివృద్ధి. మౌలిక వసతులు కల్పించి పెట్టుబడులు తీసుకొస్తే రాష్ట్రం దానంతటా అదే అభివృద్ధి చెందుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. తద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందనేది చంద్రబాబు ఆలోచన. అందుకే చంద్రబాబు 4.0లో ఈ శాఖకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉండబోతోందనే చెప్పాలి. ఈ బాధ్యతలను కర్నూలు జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి అప్పగించారు సీఎం చంద్రబాబు. చంద్రబాబు 4.0లో అత్యంత ప్రాధాన్యతనిచ్చిన అంశాల్లో మొదటిది అమరావతి నిర్మాణం అయితే రెండోది పోలవరం పూర్తి. ఇక తర్వాత ఉపాధి కల్పన. ఎన్నికల ప్రచారంలో సైతం ఈ మూడు అంశాలపైనే చంద్రబాబు ప్రచారం సాగింది. అందుకే ఇప్పుడు ఈ మూడు శాఖలకు మంత్రుల కేటాయింపులో కూడా చంద్రబాబు ఆచితూచి అడుగులు వేశారని చెప్పాలి. అమరావతి అనేది చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని మొదటి నుండి కూడా చంద్రబాబు కలలు కన్నారు. ఈ రాజధాని నిర్మాణం మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ కిందకు వస్తుంది. 2014 నుండి 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన పొంగూరు నారాయణ సైతం రాజధాని మాస్టర్ ప్లాన్ లో తన వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు మళ్లీ అదే నారాయణకు పట్టణాభివృద్ధి శాఖను సీఎం చంద్రబాబు అప్పగించారు. అమరావతికి చంద్రబాబు ఎంత ప్రాధాన్యతని ఇస్తున్నారు అనేది దీన్ని బట్టే అర్థమవుతోంది. ఇక నీటిపారుదల శాఖను మంత్రి నిమ్మల రామానాయుడుకి చంద్రబాబు అప్పగించారు. ఏపీకి జీవనాడి, రాష్ట్రంలో అత్యంత వేగవంతంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ పోలవరం. ఈ పోలవరం నిర్మాణ బాధ్యతలను మంత్రి నిమ్మల రామానాయుడికి చంద్రబాబు అప్పగించారు. దీని వెనుక బలమైన కారణమే ఉంది. పోలవరాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ నిమ్మల రామానాయుడు అప్పట్లో పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇప్పుడు అదే పోలవరాన్ని రామానాయుడికి చంద్రబాబు అప్పగించారు. పోలవరంపై పూర్తి అవగాహన ఉండటంతో పాటు ఆయన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని రామానాయుడికి ఈ శాఖ అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఇక చంద్రబాబు ప్రాధాన్యతనిచ్చే అంశాల్లో మరో కీలకమైనది ఉపాధి కల్పన.
బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో టీడీపీ విడుదల చేసిన సూపర్ 6 పథకాల్లో ఇది ఒకటి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యం అని ప్రతి మీటింగ్లో కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ శాఖకు కూడా ఇప్పుడు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. గతంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా అనుభవం ఉన్న లోకేష్కి ఈసారి ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. మానవ వనరుల అభివృద్ధి, యువతకు నైపుణ్య శిక్షణ లాంటి విభాగాలకు లోకేష్ అయితేనే కరెక్ట్ అని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక చంద్రబాబు మరో నినాదం అభివృద్ధి. మౌలిక వసతులు కల్పించి పెట్టుబడులు తీసుకొస్తే రాష్ట్రం దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. తద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందనేది చంద్రబాబు ఆలోచన. అందుకే చంద్రబాబు 4.0లో ఈ శాఖకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉండబోతోందనే చెప్పాలి. ఈ బాధ్యతలను కర్నూలు జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి అప్పగించారు సీఎం చంద్రబాబు.